بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. آية نمبر 248. وقال لهم نبيهم إن آية ملكه أن يأتيكم التابوت فيه سكينة من ربكم وبقية مما ترك آل موسى وآل هارون تحمله الملائكة إن في ذلك لآية لكم إن كنتم مؤمنين. ఆయత్ నంబర్ 248. వారి ప్రవక్త వారికి మళ్ళీ ఈ విధంగా నచ్చజెప్పాడు. అతని రాచరికానికి సంబంధించిన బహిరంగ నిదర్శనం ఏమిటంటే, అతని ఏలుబడిలో మీ వద్దకు ఆ శుభసూచకాలు పెట్టే తిరిగి వస్తుంది. అందులో మీ ప్రభు తరపున మీకు గుండె నిబ్బరం ఉంది. మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం కుటుంబీకులు వదిలి వెళ్ళిన అవశేషాలు కూడా అందులో ఉన్నాయి. దాన్ని దూతలు మూసుకు వస్తారు. మీరే గనక విశ్వసించిన వారైతే ఇందులో మీ కొరకు స్పష్టమైన సూచన ఉంది. మూలంలో పెట్టెను తాబూత్ అని అనబడింది. ఈ తాబూత్ తౌబ్ నుండి వచ్చింది, అంటే మరాటము అని దీని అర్థం. ఇస్రాయెల్ సంతతి వారు శుభశ్రేయాలను ఆశించి ఆ పెట్టె వైపుకు మరలేవారు. ఫతహుల్ ఖదీర్. ఆ పెట్టెలో దైవ ప్రవక్తలైన మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాంల వస్తు సామగ్రి ఉండేది. ఆఖరికి ఆ పెట్టెను కూడా వారి శత్రువులు దోచుకుని వెళ్ళారు. అల్లా ఆ పెట్టెను ఒక సూచనగా దైవదూతల ద్వారా హజరతు తాలూత్ గడప వద్దకు చేర్చాడు. దాన్ని చూడగానే ఇస్రాయెల్ వంశీయులు ఆనందంతో పరవశించిపోయారు. అల్లాహ్ తాలూతును చక్రవర్తిగా ఇష్టపడడానికి దీన్ని ఒక తార్కాణంగా భావించారు. అంతేకాదు, ఆ పెట్టెను అల్లాహ్ ఇస్రాయెల్ వంశీయుల వైభవానికి, స్థిరత్వానికి ప్రతీకగా ఖరారు చేశారు. ఏ జాతికైనా ఒక నిలకడ, ప్రశాంతత, తృప్తి, గుండె నిబ్బరం అనేది లభిస్తుంది. అది దేవుని తరపున ఆ జాతికి వసగబడిన చాలా పెద్ద కానుక అని భావించాలి. గుండె నిబ్బరం అనేది మామూలు వస్తువు కాదు. దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహించదలచిన దాసులకు మాత్రమే అది వనగూడుతుంది. భీకర యుద్ధంలో రక్తపు టేరులు ప్రవహిస్తున్నప్పుడు, శవాల గుట్టలు పేరుకుపోతున్నప్పుడు గుండె నిబ్బరం లేని వారు పరిస్థితిని చూసి బెంబేలెత్తిపోయారు. అయితే దైవానుగ్రహంతో గుండె నిబ్బరం పొందిన విశ్వాసులు మాత్రం కథన రంగంలో ఏమాత్రమూ తొణక్కుండా పర్వతంలా నిలబడతారు. ప్రత్యర్థి వర్గం వీరి స్థైర్యాన్ని చూసి కలవరపడుతుంది. దీన్ని బట్టే అర్థమయ్యేది ఏమిటంటే, ప్రవక్తలు వదిలి వెళ్ళిన చిహ్నాలు, అవశేషాలు దైవాజ్ఞతో ప్రయోజనం చేకూర్చుతాయి. కానీ అవి ప్రవక్త అవశేషాలే అన్నదానికి గట్టి ఆధారాలు ఉండాలి. లేని సంబంధాన్ని ఆపాదించినంత మాత్రాన శుభాలు సక్రమించవు. ఈ మధ్య చాలా చోట్ల పవిత్ర కేశాలు, అవశేషాలు అనే పేర్లతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వాటి వెనుక ఏ చారిత్రక ఆధారమూ ఉండదు. అలాగే మరికొంతమంది మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం పేరుతో అతని పవిత్ర పాదుకల ఆకారాన్ని తయారు చేసి ఇంటి ముంగుట వేలాడదీస్తే తమ అక్కర్లు తీరుతాయని, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే సమాధుల వద్ద సజ్జనుల పేర మొక్కుకోవడము, మొక్కుబడి చెల్లించిన వస్తువులను తినడము అత్యంత పవిత్రంగా, శుభదాయకంగా భావించడం కూడా జరుగుతుంది. నిజానికి ఇది దైవేతరుల పేరిట మొక్కుబడి. ఇది కూడా షిర్క్ పరిధిలోకి వస్తుంది. కనుక ఇటువంటి వస్తువులు తినడం హరాం, నిషిద్ధం. సమాధులను కడిగి ఆ నీళ్లను త్రాగడం, శరీరానికి పూసుకోవడం శుభప్రదం అని భావించేవారున్నారు. వాస్తవానికి ఈ సమాధుల స్నానం కూడా కాబాగృహ స్థానానికి అనుకరణే. దీనికి ఎలాంటి ఆధారం లేదు. షిర్కుతో రంగరించబడిన ఈ కాలుష్య జలం పవిత్రం ఎలా అయిపోతుంది? మొత్తానికి ఈ పోకడలన్నీ నిరాధారమైనవి, నిర్హేతుకమైనవి. షరియత్తుతో వీటికి ఎలాంటి సంబంధము లేదు. آية نمبر 249. فلما فصل طالوت بالجنود قال إن الله مبتليكم بنهر
فمن شرب منه فليس مني ومن لم يطعمه فإنه مني إلا من اغترف غرفة بيده فشربوا منه إلا قليلا منهم فلما جاوزه هو والذين آمنوا معه قالوا لا طاقة لنا اليوم بجالوت وجنوده قال الذين يظنون أنهم ملاقو الله كم من فئة قليلة غلبت فئة كثيرة بإذن الله والله مع الصابرين. ఆయత నంబర్ 249. తాలూతు సైన్యాన్ని తీసుకుని బయలుదేరినప్పుడు ఇలా ప్రకటించాడు, చూడండి, అల్లాహ్ మిమ్మల్ని ఒక కాలువ ద్వారా పరీక్షించబోతున్నాడు. అందులో నీళ్లు త్రాగినవాడు నావాడు కాడు, త్రాగని వాడు మాత్రమే నావాడు. చేత్తో గుక్కెడు నీరు తీసుకుని త్రాగితే పర్వాలేదు, కానీ కొద్ది మంది తప్ప మిగిలిన వారంతా ఆ నీళ్లను కడుపు నిండా త్రాగేశారు. తాలూతు విశ్వాసులైన తన సైన్యంతో కాలువ దాటి ముందుకు పోతున్నప్పుడు జాలూతుతో అతని సైన్యంతో తలపడే శక్తి ఈరోజు మాలో లేదు అని వారన్నారు. కానీ అల్లాహను కలుసుకోవలసి ఉందనే విషయంపై దృఢ విశ్వాసం గల కొంతమంది ఇలా అన్నారు, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని దైవాజ్ఞతో జయించడం ఎన్నోసార్లు జరిగింది. అల్లాహ్ సహనం చూపేవారికి అండగా నిలుస్తాడు. ఈ కాలువ జోర్దాన్కు పాలస్తీనాకు మధ్య ఉంది. ఇబ్నే కసీర్. నేతకు విధేయులై ఉండడం ఎట్టి పరిస్థితుల్లోనూ అనివార్యం. అందున యుద్ధం లాంటి కీలక సమయంలో ఈ విధేయత 100% కనబరచాలి. యుద్ధంలో విజయం వరించాలంటే సైనికులు అత్యంత సాహసంతో పోరాడాలి. ఆకలి దప్పికలను ఇతరత్రా కష్టాలను అత్యంత నిగ్రహంతో సహించాలి. ఈ 2 విషయాల్లో వారికి శిక్షణ తర్ఫీదు ఇచ్చే ఉద్దేశంతో తాలూతు కాలువ ఒడ్డున ఒక పరీక్ష పెట్టాడు. వారిలో నికార్సైన సహచరులు ఎందరున్నారో ఆయన తెలుసుకోదలిచాడు. కానీ వారిలో అధికులు జారిపోయారు. నీరు త్రాగిన వారి సంఖ్యపై వ్యాఖ్యాతులలో భిన్నాభిప్రాయాలున్నాయి. నీరు త్రాగకుండా ఉన్నవారు మాత్రం 313 మంది అని తెలియజేయబడింది. బద్ర సంగ్రామంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట వచ్చిన సహబీల సంఖ్యకు ఇది సమానం. వాస్తవం అల్లాకే ఎరుక. ఆయత్ నంబర్ 250. ولما برزوا لجالوت وجنوده قالوا ربنا أفرغ علينا صبرا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. ఆయత నంబరు 250. జాలూత్తో అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు వారు ఇలా ప్రార్థించారు, ప్రభు, మాకు సహన స్థైర్యాలను ప్రసాదించు, మా కాళ్లకు నిలకడను ఇవ్వు, అవిశ్వాస జనులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు. జాలూత్ అమాలిక జాతివారైన శత్రుసేనలకు అధిపతి. తాలూత్ మరియు అతని సహచరులు అతన్ని ఎదుర్కోవలసిన తరుణం ఆసన్నమైంది. జాలూతు సైన్యం యుద్ధ పిపాస కలది. పోరాటాలే ఊపిరిగా జీవించే జాతి అది. ఆ సైన్యానికున్న పేరు ప్రతిష్టల దృష్ట్యా విశ్వాస సేనలు కొంచెం భయపడ్డాయి. కానీ తీరా యుద్ధం మొదలయ్యే ముందు అవిశ్వాస సేనలకు ప్రతిగా తమకు సహన స్థైర్యాలను వసగమని విజయాన్ని చేకూర్చమని వారు దైవాన్ని దీనాతి దీనంగా అర్థించారు. తమ వద్ద ఎన్ని యుద్ధ మెళకువలు ఉన్నా, సాధనా సంపత్తులున్నా ఇలాంటి కీలక తరుణంలో విశ్వాసులు దైవ సహాయం కోసం ప్రత్యేకంగా మొరపెట్టుకోవడం అవసరం. భద్ర రణరంగంలో కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగానే అల్లాహ్ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకోలుకు ఆమోదముద్ర వేశారు. గుప్పెడు మంది ముస్లిం సేనలకు అవిశ్వాసుల భారీ సైన్యంపై అపురూపమైన విజయాన్ని వసగాడు.